అంకుశం న్యూస్ కి స్వాగతం. हमारा है डॉक्टर सुधाकर गाరికి 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 దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి సుధాకర్ గారు జోహార్ 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 మరి ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరి టీడీపీ సంబంధించినటువంటి దళిత నాయకులు, అదేవిధంగా డాక్టర్స్ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా కమిటీ, నగర కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు నాడు గొడ్డెల పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారు చిత్రహింసలకు గురి చేసి మరి ఆయన మరణానికి కారణమైన రోజు ఈరోజు. మరి ఈరోజు ఒక చీకటి దినంగా మా దళిత నాయకులు అందరూ కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన 2019 నుంచి 24 వరకు జరిగిన పాలనలో కేవలం దళితులను టార్గెట్ చేస్తూ మరి దళితులపైన దాడులు చేస్తూ దాదాపు 57,000 మందికి పైగా దళితులను వారిపై దాడులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. మరి ఈరోజు డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో మాస్క్ అడిగితే ఇవ్వలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే మరి ఆయన్ను ఒక పిచ్చివాడుగా ముద్ర వేసి చిత్రీకరించి నడి రోడ్డుపై చేతులు కట్టేసి బట్టలు విప్పు మరి పోలీసులతో చేత కొట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఆ రోజు జరిగిన మానసిక క్షోభకు గురయ్యి మరి ఆయన మరణం కూడా చెందడం జరిగింది. ఈరోజు ఆయన ఈరోజు మరణం చెందిన సందర్భంగా మేమందరం దళిత నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించుకుంటున్నాం. ఇప్పటికైనా మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి జరిగిన పాలనను దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఒక 11 సీట్లతోనే ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు. ఈరోజు ఆయనకు వస్తున్నటువంటి వైసీపీ నాయకులు కూడా గమనించాలి. ఖచ్చితంగా మీకు తొందరలోనే ఈ 11 సీట్లే కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తిగా ఇంట్లో కూర్చోబెట్టేందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం.